నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. చూడండి, సమస్త జనులకి ఈ భూమి మీద సకల అంటే మరి ప్రజలు కానీ, మరి ఈ భూమి మీద ఉన్న మరి సకల సంఘాలు కానీ, మరి మందిరాలు కానీ ఎవరివి? మనుషులవే దేవునివే. మనుషులవే దేవుని. మరి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్త జనులకు. ఇది నేను నా బిడ్డ కట్టించుకున్నాను, నా కొడుకు కట్టించుకున్నా, ఇంకోరు కట్టించిన అంటే ఎవరి మందిరం అవుతుంది? అది మనుషుల మందిరం అయిపోతుంది. ఎవరి మందిరము? మనుషుల మందిరం. పలాయన ఆయన కూడా కట్టుకున్నాడంట, పలానా ఆమె కూడా కట్టించినాడంట. ఈడ ఒక బోర్డు పెట్టింటారు. ఏం బోర్డు పెట్టింటారు? పేరు పెట్టి బోర్డు పెట్టింటారు. చూడండి, మరి దేవుడు అంటున్నాడు ఇది ఏమంట? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సమస్త జనులకు దేవుడు సమస్త జనులకు మందిరం కట్టించురా నాయన అంటే, సమస్త జనులకు మరి నా మందిరం అని అబ్బడినట్లు నువ్వు మరి ప్రకటించురా బాబు అంటే, ఇది నా మందిరము. నేను పలాను వాళ్ళకు ఏం చేసుకున్నా, దీన్ని కట్టించుకున్నా. నా మందిరంలోకి మీరు రాకూడదు. ఎవరు రాకూడదు? నా మందిరంలోకి మీరు రాకూడదు. ఈనాడు దినాల్లో అలాంటి విశ్వాసులు ఉన్నారు, అలాంటి సేవకులు ఉన్నారు. కాబట్టి ప్రభు మరి ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, హృదయాలను గ్రహించే దేవుడు. మరి మన మనస్తత్వాన్ని పరిశీలించి మరి వాటిని తెలుసుకొని మనకి ఎలాంటి శిక్ష చేయాలో ఆయన తెలుసు కదా. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మందిరంలో మరి ఎవరిని? పువ్వులను, మరి పొటేళ్లను, మరి పశువులను ఎక్కడెక్కినారంట? వ్యాపారం ఎక్కడెక్కినారంట? ఆయన మందిరంలో వ్యాపారం పెట్టారంట, దేవుని మందిరంలో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా మరి ఆడ కోపన్నట్టు మనం చూసుకుంటున్నాం. ఆడ కోపన్నట్టు కొరడాలతో కొట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మరి దేవుని యొక్క మందిరమును నా మందిరం అని పాడు చేసే వాడిని దేవుడు ఏం చేస్తాడంట? పాడు చేయక ఇడిచిపెట్టడా? పాడు చేయక నా మందిరంలో పాడు చేసిన వాడిని నేను వాడిని. మరి చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఉంటాడన్నమాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక మరి 3:16 అనుకుంటా. మొదటి కొరింథీ రాసిన పత్రిక మరి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును కదా. ఏం చేస్తాడంట? దేవుని ఆలయం ఏమైందంట? పరిశుద్ధమై ఉన్నదంట. దేవుని ఆలయం ఏమైంది? మరి ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని ఇది మరి నా మందిరము, మనుషుల మందిరం అనబడుతుందా? దేవుడు అంటున్నాడు, భౌతికమైన మందిరం వేరు, లోక సంబంధమైన మందిరం వేరు. భౌతికమైన అంటే మందిరము మన ఆత్మ సంబంధమైన మందిరం. లోక సంబంధమైన మందిరము ఆయన సృష్టించిన సృష్టికర్తగా అంటే ఆయన కొరకు కట్టించుకోవడానికి అనేక ఆత్మలు అక్కడ మరి కూడుకోవడానికి ఇది మరి ఈ భూ సంబంధమైన మరి మందిరంలో అది కూడా ఎలాంటి మందిరం అంట? పరిశుద్ధ మందిరం. అది కూడా ఎవరి మందిరం అంట? దేవుని మందిరం. మరి ఈ దేవుని మందిరాన్ని మానవుడు దొంగల గృహంగా మార్చున్నాడు, నాది అని అనుకుంటున్నాడు. ఇంకా అనేక రీతిగా మరి ఏమనుకుంటున్నాడంటే, మరి నా కొడుకుకు, నా కూతురుకు, ఇంకోరికి కట్టించిన దీంట్లోకి ఎవరు రావద్దు, నాకు ఇష్టమైన వాళ్ళే దీంట్లోకి రావాలా, నాకు ఇష్టము లేని వాళ్ళు దీంట్లోకి రాకూడదు. నిజమా? నేను చూసినంత వరకు చాలా మంది అలాగా అన్నులు దండుకున్నారు. అలాగ అన్న వాళ్ళు, విన్న వాళ్ళు మరి ఎందుకు లేపా దీంట్లోకి వచ్చి ఈ మాటలు అనిపించుకోవడం అని మరి పక్కెళ్ళిపోయి మందిరాలు కట్టుకున్నాడు, సపరేట్ మందిరాలు కట్టుకుంటున్నాడు. చూడండి, దేవుడు నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అంటే, మరి ప్రార్థన మందిరం అంటే ఏమనుకుంటున్నాడు అంటే, నా మందిరము, ఇది నా మందిరము అన్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడిని తొలగించేస్తాం. నేను కలారంలో నిలిచిన మన ఏరియాల్ని
మన చుట్టూ గ్రామాలని ఒక మాట ఉన్నాడు, సంఘ పెద్దలు మాట్లాడేటప్పుడు ఒక మాట ఉన్నాయట, నా మందిరము అన్నాడు. ఇది ఎవరిది? నా మందిరం అంటే నా మందిరము అన్నవాడిని పక్కకు తోసేసి ఎన్నిక లేని వాడిని నిలబెట్టినాడు సంఘంగా. ఇది సంఘ కాపరి అంటే ఎంత ఆశ్చర్యం అది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుండి సేవ చేసిన వాడు ఏమన్నాడంట? అదే మందిరము 30 ఏళ్ళు సేవ చేసిన వాడు ఏమన్నాడంట? ఇది నా మందిరము అన్నాడు. ఇది నా మందిరం అంటే దేవుడు ఎంతనే వాడిని పక్క తొలిసి ఏం చేశాడంట? ఇంకోని లేపిన. నాదన్నవాడు ఏమైపోతాడు? అనాథనే. దేని నాదంటే? దేవుని మందిరాన్ని నాదంటే అనాథే. అనాథైపోతావు అంతే. నువ్వు దిక్కులేని వాడు అయిపోతావు. దిక్కులేని వాడు అయిపోతావు. నీ పిల్లలు ఒక దావా, నువ్వు ఒక దావా, ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. మనము గ్రహింపు లేకుండా ఉంటున్నాడు మానవుడు, ఎరగలేక ఉంటున్నాడు. మరి ఎరిగెరిగి చెడిపోయిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు సమస్త జనులకు నా మందిరం అని ఆయన చెప్తా ఉంటున్నాడు. చూడండి మార్కు సువార్తలో మరి 11వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము మరి 17వ వచనం చదవండి. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేసితిరా. నేను ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంటే మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా మార్చిరి. ఎవరు చెప్తా ఉంటున్నారు ఈ మాటలు? విశ్వాసులకండి, సేవకులకు చెప్తా ఉంటున్నాడు. ఎవరు చెప్తా ఉంటున్నాడు? విశ్వాసులకు చెప్తా ఉంటున్నాడు, సేవకులకు చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడు? మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం నబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా మార్చినారు. ఎక్కడ రాయబడింది అది? యేషయా గ్రంథము మరి 56వ అధ్యాయము మరి 7వ వచనంలో రాయబడింది ప్రవచనము. మరి దేవుడు పలుకుతా ఉంటున్నాడు. ఇక్కడ ఏం పలుకుతా ఉంటున్నాడు? ప్రవచనం పలుకుతా ఉంటున్నాడు. ఈ ప్రవచనమును పలికిన దేవుని యొక్క మాట మరి నిరత్కారం కానేరదు, అది నెరవేరుతుంది. మరి నెరవేరినప్పుడు నువ్వు విన్న వాటిని, కన్న వాటిని, మరి చూసిన వాటిని, గ్రహించిన వాటిని మరి నువ్వు చెప్పాలా గాని ఇది నాకు, ఇది నా పిల్లలకి, ఇది పలానా వాళ్ళకి మేము కట్టుకున్నాము, నువ్వు రాకూదంటే నీ నాయనదా, నీ అబ్బదా, మీ అమ్మ సంపాదించిందే, లేకుంటే నువ్వు కష్టపడి రెక్కలేసి నీ ఆస్తి అమ్ముకొని తెచ్చి కట్టించినవా? ఎట్లా కట్టించినావు? ఒకవేళ నువ్వు రెక్కలేసి నీ ఆస్తి అంతా అమ్మి కట్టించిన నీది కాదు, నీదైతే దేవునికి సమర్పణ కలిగి ఉన్నావు. ఏం కలిగి ఉన్నావు? దేవునికి సమర్పణ కలిగి ఉన్నావు. దేవుని యొక్క సమర్పణ నీవు ఒకవేళ అంగీకరించుకొని మరి దేవునికి నువ్వు ఇది నాది కాదు, సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరము, ఇది నాది కాదు, దేవుంది, ఈ లోకంలో ఇది నాది కాదు, పరలోకంలో నేను అక్కడ మరి నాది అనబడాలంటే ఇక్కడ ఏమేమి ఉండాలనేది నీ పేరు రాయబడి. నీ పేరు రాయబడితే జీవగ్రంథంలో నీ పేరు తుడుచుబడుతుంది. నిజమా కదా? జీవగ్రంథంలో ఏమైపోతుంది? నీ పేరు తుడువబడుతుంది. జాగ్రత్త. మన జీవితాల్లో, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన ఊహలు, మన క్రియలు, మన పద్ధతులు, నేను గొప్ప సేవకుని, నేను జ్ఞానం కలిగిన సేవకుని, నేను అన్నిట్లో మరి బహుగా నడిపిస్తూ ఉంటున్నాను, అన్ని చేస్తూ ఉంటున్నాను. అన్ని చేసి ఏమంటున్నా ఇప్పుడు నేను? ఇది నాది అంటే ఏమైపోతాడంట? నాదన్నవాడు నాది. చూడండి, అందుకే దేవుడు ప్రవచనం పలుకుతా ఉంటున్నాడు. ఇక్కడ మార్కు సువార్తలో ప్రవచనం పలుకుతా ఉంటున్నాడు. నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థన మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేసిరా. నేను ఏం చేశానంటే ఇప్పుడు దొంగల గృహగా. దేవుడు ఒప్పుకుంటాడా? చూడండి, మరి అలాగే మనం చూసుకుంటే లూకా సువార్త మరి 1వ అధ్యాయము మరి 10వ వచనం. లూకా
లూకాసు వార్త 1:10 ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అని అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. ఇక్కడ జకర్యా ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన వంతు వచ్చింది, ధూపం వేస్తా ఉంటున్నాడు. తన వంతు వచ్చింది, ధూపం మీద. ఆ దినాలలో మరి ఆ చీకటి లోపలికి వెళ్ళి ధూపం వేస్తా ఉంటే వెలుపట్ల ఎవరు ఉండాలా? ప్రజలు ఉండాలి. ప్రజలు చూస్తూ ఉంటుండాలి ధూప వేదికను. ప్రజలు ధూప వేదికను చూస్తూ ఉంటున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మరి ధూప సమయమందు ప్రజల్లో సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. వీళ్ళు ఎక్కడ చేస్తున్నారంట? ఈయన లోపల ధూపం వేస్తున్నాడు, వెలుపల వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. చూడండి, మరి వీళ్ళు వెలుపట్ల ఎందుకు ఉండాల్సింది వచ్చింది? ఆనాటి దినాల్లో విధి విధానం ప్రకారం దేవుని ఒక ఆజ్ఞ మరి ప్రకారము వారు వెలుపట్ల ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని సేవకుడు మరి దేవుని దాసుడు ధూపం వేస్తూ ఉంటున్నాడు. ధూపం వేసేటప్పుడు దూత కనపడుతూ వచ్చింది. ధూపం వేసేటప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఈయన ధూపం వేస్తూ ఉంటున్నాడు. ఎవరు కనొచ్చినాడు? దూత కనపడుతూ వచ్చింది. చూడండి, ఈయన నిజమైన అంటే ధూపం వేస్తూ ఉంటున్నాడు దేవునికి. ఎప్పుడు? ముసలితనంలో ధూపం వేసేటప్పుడు. ఇలా పిల్లలు లేరు, మరి జకర్యాకు మరి ఎలిజబెత్కు ఎవరు లేరు? పిల్లలు లేకపోతే దేవుడు దూత ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని యొక్క సమ్మకమందు నువ్వు ధూపం వేస్తా ఉంటున్నావా? దేవుని ప్రజలను నువ్వు వెలుపల నుండి ప్రార్థన మరి పూర్వకంగా నువ్వు నడిపిస్తా ఉంటున్నావా? దూత నీతో మాట్లాడుతుంది, నిన్ను నేను కుటుంబాన్ని నడిపిస్తుంది. మరి జకర్యా కుమారుడు కన్నా మరి ఎలిజబెత్ కుమారుడు కనింది ఆ కుమారుడు యెహోవాను. ఆ యెహోవాను ఏమైపోయినాడు? సమస్త జనులకు బాప్తిస్మం ఇస్తూ వచ్చినాడు. అదండి సేవకుల కుటుంబం అంటే. సేవకుల పిల్లల నడిపింపు అంటే అది సేవకుల కుటుంబం అంటే. అది సేవకుల కుటుంబం అంటే అది సేవకుల నడిపింపు అంటే సేవకుల పిల్లల నడిపింపు అంటే అది ఏంది? అది జకర్యా వంతు ఏం చేసినాడు? కుమారుడు నమ్మిన వారికి అందరికీ బాప్తిస్మం ఇస్తూ వచ్చినాడు. నమ్మిన వారికి నా కొడుకు మాస్టర్ కావాలా, నా కొడుకు హీరో కావాలా, నా కొడుకు ఉద్యోగస్తుడు కావాలా, నా కొడుకు విమానాల మీద తిరగాలా. ఎవరు అనుకుంటున్నారు? సేవకులు అనుకుంటున్నారు. అరే నా కొడుకు సత్యమలు ఎక్కడ పోతారని ఆలోచన లేదు. కానీ మరి నా కొడుకు విమానంలో తిరగాల, నా కొడుకు మరి జాబ్ చేయాలా, టక్ చేయాలా, బూట్లు వేసుకోవాలా, సూట్ కేసు సర్దుకొని తాకించుకొని ఎక్కడ పోవాలా? దూటికోవాలి. ఎక్కడ దూటికోతే సత్యం ఎక్కడ అవుతాడు? నువ్వేమో బాగా ఎక్కడ ఉంటావు? అబ్రహాం రూమ్ అనుకుంటావేమో. నీ కొడుకు ఎక్కడ ఉంటాడు? నరకంలో. తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు అనుకరించి ఒక ఏడు ముంచి నా నాలుక చల్లడానికి మా నాయన నప్పి అంటే అనిపిస్తాడా? మరి ఈనాటి దినాల్లో మరి సేవకులు ఏమైపోతున్నారంటే అజ్ఞానంలో పడిపోతున్నారు. వారు అజ్ఞానంలో పడిపోయి వారి పిల్లలను కూడా అజ్ఞానంలో నడిపిస్తూ ఉంటున్నారు. వారి పిల్లల్ని ఏం చేస్తూ ఉంటున్నారు? అజ్ఞానంలో నడిపిస్తూ ఉంటున్నారు. అందుకే ఇది నా కొడుకు కట్టుకున్నా, ఇది నా కూతురు కట్టుకున్నా, ఇది పలనాయన కట్టినాను, మరి ఇది వాళ్ళే మరి ఉండాలా, మరి వాళ్ళ తప్ప ఎవరు రాకూడదు, ఈ మందిరంలో నా మందిరంలోకి నువ్వు అడుగు పెట్టడానికి అర్హత లేదు అని ఎవరంటారంటే సైతాన్ అంటారమ్మా. ఎవరంటారు? సైతాన్ అంటారు. దినం మనకి ఏముంటది? తీర్పు ఉంటుంది. తీర్పు దినంలో నువ్వు ఎలాగుంటావు? దోషిగా తలదించుకొని ఎలాగుంటావు? చేతులు కట్టుకొని దోషిగా మాట మాట్లాడేటప్పుడు జవాబు ఉండదు. ఉంటుందా? తప్పు చేసిన వాడు జవాబు ఇస్తారా? తప్పు చేసిన వాడు జవాబు ఇవ్వలేడు. అంతే, జవాబు రాదు నోటి నుండి. దేవుడు రానియడు కూడా. కాబట్టి ఇక్కడ మన జీవితంలో చూసుకుంటే జకర్యా చేసిన మరి తన తరగతుల ప్రకారము తన సేవ విషయంలో చూసుకుంటే తను నిందారహితుడై వచ్చినాడు. అందుకే ధూపం వేసేటప్పుడు దేవదూత కనపడుతూ వచ్చింది. వెలుపట ప్రజలు ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి తన కొదవ ఉంది. ఏం కొదవ ఉంది? పిల్లల కొదవ ఉంది. ఆ పిల్లల కొదవని ఏం చేసినాడు? దేవుడు గర్భపిల్లని ఇచ్చినాడు. పండు ముస్లాంకి ఇచ్చినాడు, గర్భాన్ని ఇచ్చినాడు. ఆ గర్భంలో ఉన్న అంటే పుట్టిన శిశువు ఏమైపోయినాడంటే దేవుని సేవకుడే పుట్టినాడు.
యోర్దాను నదిలో ఏం చేసినాడు? నమ్మిన వారందరికీ బాప్తిసం ఇస్తూ వచ్చినాడు. చూడండి, మరి అలాగే మనం చూసుకుంటే అపోస్తుల కార్యములు మరి 3వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని బిచ్చమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారము దేవాలయపు ద్వారము వద్ద వంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి బిచ్చమడగగా పేతురును యోహానును వాని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన. వెంటనే వాని పాదములు చీలమండలములను బలము పొంది వాడి దిక్కున లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా వెళ్ళాను. ఇప్పుడు ఇదే మనుషులను చూస్తూ ఉంటున్నాం. మనం ఎవరు చూస్తూ ఉంటున్నాం? పేతురు, యోహాను. వీళ్ళు పేతురు యోహానులు ఎవరు? వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు. తన స్వాస్థ్యం ఎక్కడుందంటే సముద్రంలో ఉంది. తన స్వాస్థ్యం ఎక్కడుంది? తన ఆస్తి ఎక్కడుంది? తన కష్టం ఎక్కడుంది? తన మరి భోజన సవాసం ఎక్కడుంది? సముద్రంలో ఉంది. ఈ సముద్రంలోనే వాళ్ళు లేచినది మొదలుకొని ఆ రాత్రి పగలు అక్కడనే కష్టపడాలా, ఆ చేపలు పట్టుకోవాలా, వాళ్ళు అమ్ముకోవాలా, వాళ్ళ కడుపు నింపుకోవాలి. ఏముంటుంది వాళ్ళ దగ్గర? ఏమనుంటుంది? యేసు ప్రభు ఏమన్నా అంటే, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తా అంటే నిజంగా మనుషులను పట్టినారు. చేపలు పట్టలే, చేపలు నిలిచిపెట్టి ఏం చేసినారు? వీళ్ళు మనుషులను పట్టినారు. వీళ్ళు మనుషులను పట్టడానికి ఎక్కడ వస్తున్నారు? వీళ్ళు దేవాలయానికి వస్తున్నారు. ప్రార్థన సమయంలో, ప్రార్థన కాలంలో ఎక్కడ వస్తున్నారు? వీళ్ళు దేవాలయంలోకి వస్తే పుట్టినది మొదలుకొని కుంటివాడు అంటారు. కుంటివాడైతే వాడు ఏదైతే నాకు వాళ్ళ కాడ 5వ పదం అంటే వేస్తారు అని అనుకున్నాడు. 5వ పదం అంటే వేస్తారు లేదు అని వాళ్ళకి వెళ్ళి చూసామంట. వాళ్ళకెళ్ళి చూస్తే వాళ్ళు ఏమన్నారట, మా దగ్గర ఏం లేదు, మరి మాకెళ్ళి నువ్వు చూస్తున్నావు కానీ మాకు కలిగింది. ఏది కలిగింది? యేసు ప్రభు ఏదైతే భూమి మీద చేసినాడో, ఆయన ఏదైతే మాకు ఇచ్చినాడో నీకు అదే ఇవ్వగలుగుతున్నాము అన్నాడు. ఎవరు? పేతురు అంటూ వచ్చినాడు. ఏమని? మాకు కలిగినది నీకు ఇస్తున్నాం, యేసు క్రీస్తు నామంలో లేచి నడు. ఏముంది ఇలా కాడ? ఏముంది? సంపద ఉంది. ఏ సంపద? స్వస్థత పొందే సంపద. మానవుడు కుంటివాడు నడిచే సంపద ఉంది. మానవుడు రోగి మరి మంచంలో పడినాడు లేచి నడవడానికి సంపద ఉంది. మరి మానవుడు కుష్ఠరోగి శుద్ధి చేసే సంపద ఇలా దగ్గర ఉంది. ఆ సంపద ఎవరి దగ్గర నుండి పొందుకున్నాడు? యేసు క్రీస్తు ప్రభువు దగ్గర నుండి పొందుకున్నాడు. మరి నువ్వేం పొందుకున్నావు? దేవుని యొక్క మందిరం నా మందిరం అని పొందుకుంటున్నావా? దేవుని యొక్క ప్రజలను నా ప్రజలను పొందుకుంటున్నావా? లేకుంటే ఇది నా మందిరం నా పిల్లలకు కట్టించుకున్నా, నాకు మరి నా బంధువులకు, నా రక్త సంఘులకు, నా ఇరుపొరు వారికి నేను కట్టించుకున్నా అని నువ్వు పొందుకుంటున్నావా? దీన్ని సంపాదించుకుంటున్నావా? నువ్వు దేని సంపాదించుకుంటున్నావు? మనం ఈ భూమి మీద ప్రజలను సంపాదించుకొని ప్రభులోకి నడిపిస్తుంటున్నామా? లేకుంటే ప్రజలను చెడగొట్టి ఆ మందిరాలు దొంగ గృహాలుగా మార్చుకొని మరి నాది అనిపించుకుంటున్నామా? దేని సంపాదించుకుంటున్నాం మనము? దేని కొరకు ప్రయాసపడతా ఉంటున్నాము? దేని నిమిత్తమై మనము ఈ లోకంలో మరి జీవించగలుగుతా ఉంటున్నాం? కొందరు అంటారు నా పిల్లల కొరకు నేను జీవించగలుగుతా ఉంటున్నాను, కొందరు అంటారు నా భూముల కొరకు నేను జీవించగలుగుతా ఉంటున్నాను, కొందరు అనుకుంటారు ఇంకా నేను నా సంపాదన ఉంది, ఆ సంపాదన ఆగమవుతుందని నేను ఇంకా జీవిస్తూ ఉంటున్నాను, ఇలాగ అనుకుంటుంటారు అనమాట. ఇంకో కొందరు అనుకుంటుంటారు సేవ చేసేవాళ్ళు, నా మందిరం ఆగమైపోతుందేమో నాది, దాని కొరకు నేను సేవ చేస్తున్నా, జీవించగలుగుతున్నా అంటున్నా. ఇలాగ ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతామా? ఇలాంటి సేవ మన దేవునికి అంగీకారంగా ఉంటుందా? 10 మందిని ఎమ్మడేసుకుని పోయి మరి చేయరాని పనులు
మరి చేస్తే దేవునికి అంగీకారంగా ఉంటుందా? దేవునికి అంగీకారంగా ఉంటుందా? శ్రీరాని పనులు ఎవరు చేయాలా? దేవుడు యేసుప్రభు ఏం చెప్పినాడు? ఒకడు చెంప మీద కొడితే మరొక చెంప తిప్పును. దేవుడు యేసుప్రభు ఏం చెప్పినాడంటే కోపపడుడు కానీ పాపం చేయకూడదు అన్నాడు. యేసుప్రభు ఏం చెప్పినాడంటే కోపపడుడు కానీ పాపం చేయ, ఉదయించి అస్తమించే లోపల నీకు కోపము. కానీ నువ్వు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సౌలు మరి ఏమైపోయినాడు? సౌలు తన కోపాన్ని ఎనీ టైం తను సచ్చినంత వరకు తన కోపాన్ని తనలో పెట్టుకొని ఏమైపోయినాడు? దావీదును వెంబడించి శత్రువుల చేతుల్లో చచ్చిపోయినాడు తన కుటుంబం. దేవుడు అలాగా చేస్తాడని మనం ఎరగాలి. అలాగా దేవుడు చేస్తాడని మనం ఎరగాలి. కాబట్టి మనము ఈ లోకంలో మనము ఏది నాదన్నా అది మనకు కాకుండా అయిపోతుంది. నీ పెద్దల ఆస్తి ఒకవేళ సంపాదించింటే, నీ పిత్రాజితము ఆస్తి ఒకవేళ నీకు నువ్వు కలిగి ఉంటే దాన్ని కూడా దేవునికి ఇచ్చేయి, కొంత దేవునికి ఇచ్చేయి. అది నీకు మరి దేవుడు ఏమన్నా బైబిల్ గ్రంథం సముద్ర గ్రంథంలో ఏమన్నా అంటే పాపాత్మ ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుందంట. ఎందుకు ఉంచబడుతుంది నీతిమంతులకు అంటే అది వారి పిల్లలు ఒకవేళ దాన్ని అనుభవించాలని, లేదంటే దేవునికి అది మరి ఒకవేళ ఇస్తారేమో. పాపాత్మ ఆస్తి నీతిమంతులకి వంచబడుతుందంట. మరి నీకు నీతిమంతుడు అయితే నీ పితరుల ఆస్తి ఒకవేళ నీ పాపులు అయితే నీకు వంచబడితే దానిని నువ్వేం చేయాలా? దానిని నీ స్వాధీనం చేసుకో. స్వాధీనం చేసుకో. ఒకవేళ దాంట్లో నువ్వు మందిరానికి ఇచ్చినావు అనుకో, అది నీది కాదు. నీదైతే అది నీది కాదు. దేవుడు సమస్త భూమి యావత్తంతా దేవుడి. నిజమా కదా? ఈ భూమి ఎంతవరకు మరి తూర్పు ప్రమణ ఉత్తర దక్షిణంలో ఉంటుందో అంత ఎవరిది? దేవుంది అనకుండా నువ్వు దేవునికి ఇచ్చిన దానిని ఇది నాది అంటున్నావే, నీవు నీ కుటుంబము బాగుపడుతుందా? బాగుపడుతుందా? ఏమైపోతాడంట చూడండి. మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలము కలుపుకొని వానికి ఏముంటదంట? నువ్వు ఇంటి దగ్గర ఎవరు లేరే, నాకేముంది స్థలం అని నువ్వు ఇంటికి ఇల్లు కలుపుకున్నావు అనుకో, ఏమొస్తాడంట? ఈ పొలం బీడుంది, ఇంకెవరు లేరు అంటే దాన్ని తీసుకున్నావు అనుకో, నువ్వు వేసుకున్నావు అనుకో, నీకేమొస్తుందంట? ఏదో ఒక రోజు శ్రమ వస్తుంది. వస్తుందా? ఏదో ఒక రోజు యజమానుడు వస్తాడు. ఏదో ఒక రోజు ఆ యజమానుడు ఆ పిత్రాజితాన్ని ఆక్రమిస్తాడు. నిజమే కదా? అప్పుడు ఏమొస్తుంది మనకి? ఆక్రమించిన వానికి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. గమనించాలా, మనం ఆలోచించాలా, మరి ఎదగాలా, తెలుసుకోవాలా, నిజానించాలా, ఓర్పు కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా, నీతి కలిగి ఉండాలా, నిజాయితీ కలిగి ఉండాలా, ప్రభువు దృష్టికి యోగులమని అనిపించుకోవాలా. అలాగ లేకపోతే ఈ సేవ ఎందుకు? ఈ చిల్లబట్టలు ఎందుకు? మరి ఈడ నిలబడి వాక్యం చెప్పడం ఎందుకు? అమ్మా దేవుణ్ణి నమ్ముకొని యేసుప్రభుని నమ్ముకొని అని చెప్పడం ఎందుకు? మన ప్రవర్తనే సరిగా లేకపోతే ఇతరులకు ఏం చెప్పగలుగుతాం? మనమే కేసులు పెట్టుకుంటే మరి 10 మందిని ఎమ్మడేసుకొని పోయి మరి సువార్త చెప్పేవాడు, బోధించేవాడు అన్ని విషయాల్లో అమ్మా దేవుని నమ్ముకో, అయ్యా దేవుని నమ్ముకో, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు పరలోక రాజ్యానికి తీసుకుపోతాడంటే 10 మందిని వేసుకొని పోయి ఆ విశ్వాసాలని కేసు పెడితే దేవుడు మన కాడ ఉంటాడా? నిజమైన సేవకులమా? నిజమైన విశ్వాసులమా మనం? చెప్పండి. అదే ఏమంటున్నాడంటే పౌలు ఏమంటున్నాడంటే పౌలు ఒక మాట ఏమంటున్నాడంటే తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువు. ఎవడైనను
ఆశించిన ఎడల అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటువాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు. అటువాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును ఏకపతి పురుషుడును మితానుభవం కలిగిన వాడును స్వస్థ బుద్ధి కలిగిన వాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడును వాడనై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక స్వాతికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడును సంపూర్ణ మానత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుని తన ఇంటి వారిని బాగుగా ఏలు వాడని ఉండి ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఎలా నెరగకపోయినా ఎడల అతడు దేవుని సంఘాన్ని ఎలా వెళ్తాడు? నీ పిల్లలను సరిగా వెళ్ళలేకుంటున్నావు, సరేనా? మరి నడిపింపులో నీ పిల్లలు లేరు, నువ్వు ఎలాగ బోధిస్తావు? ఎలాగ సంఘాన్ని పాలిస్తావు? ఎలాగ సంఘంలో ఉంటావు? దేవుని యొక్క లేఖనము చదవలేదా? దేవుని యొక్క వాక్యము మరి చదివి ప్రకటించగలుగుతలేమా? అది ఎరగలుగుతలేమా? మరి మనం ఎలాగా అధ్యక్ష పదవి కోరినాము? ఏం పదవి కోరినాము? అధ్యక్ష పదవి. ఏం పదవి? అధ్యక్ష పదవి అంటే ఎవరు ఇవ్వాలి? అధ్యక్ష పదవి మనుషుడిస్తే త్రోసివేయబడతాడు, దేవుడిస్తే ఆ పదవి చిరకాలం సచ్చేంత వరకు నడిపిస్తాడు. నిజమా కదా? అధ్యక్ష పదవి ఆశించితే దేవుని దగ్గర నుండి ఆశించాలా. దేవుడు మనకు ఆశించిన దాన్ని ఇయ్యాలా. నువ్వు మనిషి వలన వచ్చినావు అనుకో, ఆ అధ్యక్ష పదవి కొరకు నేను అధ్యక్ష పదవిని నేను వెళ్తున్నాను, ఈ అధ్యక్ష పదవికి నేనే యజమానుని, నేనే నడిపించే నాయకుని నువ్వు అనుకుంటే నువ్వు ఉంటావా? నిలవగలుగుతావా? మళ్ళీ ఏం చేస్తాడు? అరే నాయన నువ్వు ఇక్కడ పనికి రావాలి వెళ్ళిపో అంటాడు. దేవుడే నిన్ను తోసేస్తాడు. నిజమే కదా? అధ్యక్ష పదవి ఏలువాడు ఎలా ఉండాలంట? నిందారహితుడంట, ఏకపతి పురుషుడంట, మితానుభవం కలిగిన వాడంట, స్వస్థ బుద్ధి కలిగిన వాడంట, మర్యాదస్తుడంట, అతిథి ప్రియుడంట, బోధింపదగిన వాడంట. మరి తన పిల్లలను మరి స్వాధీనంలో ఉంచుకొని మరి ఏలేవాడంట. ఒకవేళ తన పిల్లలను స్వాధీనంలో ఉంచుకోలేకపోతే సంఘాన్ని ఎలాగే ఎలగలుగుతావు అని మరి బైబిల్ నుంచి చెప్తా ఉంటుంది. పౌలు చెప్తా ఉంటున్నాడు. మరి మనలో ఈ అలవాట్లు ఉన్నాయా? అధ్యక్ష పదవి వెళ్ళేవానికి అలవాట్లు ఉండాలి కదా. ఉండకపోతే సంఘాన్ని ఎలాగ వెళ్తాడు? సంఘాన్ని ఎలాగా మరి ఏలగలుగుతాడు? కాబట్టి మరి ప్రభు పిల్లలుగా ప్రభు దృష్టికి ప్రభు యందు భయభక్తులు కలిగిన జీవితంలో, ప్రభు పిలిచిన పిలుపులో, ప్రభు చేసే పరిచర్యలో మరి ఎలా ఉండాలంటే నమ్మకముగా. ఎలా ఉండాలా? నమ్మకంగా. అన్నింటిలో నమ్మకం ఉండాలా. ధనాపేక్షలో నమ్మకం ఉండాలా, మరి ప్రవర్తనలో నమ్మకం ఉండాలా, మరి బోధించే విషయంలో నమ్మకం ఉండాలా, మరి ఇతరులకు చెప్పేవాళ్ళ విషయంలో నమ్మకం ఉండాలా, మరి ఇతరులతో మాట్లాడేటప్పుడు నమ్మకం ఉండాలా. ప్రతి విషయంలో ఎలా ఉండాలా? అపనమ్మకం ఉంటే, నీలో అబద్ధం ఉంటే, నీలో దూషణ, మోసము, టక్కర, జూదము, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటల వల్ల ఉంటే దేవుని సంఘాన్ని ఎలాగ వెళ్తావు? వెళ్తారా? వెళ్తామా? వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అంతే కదా. మన పిల్లలు మన మాట ఎన్నుకున్నారు. మన పిల్లలే మన మాట ఎన్నుకున్నారు. ఇతరులకు స్వార్థ అయిపోయిన అనుకో, ఆయన యేసుప్రభుని నమ్ముకుని ఆయన అంటే ఏమంటాడు? నీ కొడుకు మందు తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడు? నీ కొడుకు అందరు ఏకమై రౌండ్ అప్ వేసి మందు అవుతున్నాడు ఆడ చెప్పుకోను ఆయన అంటారా? నీ కూతురు సినిమాలకు షికార్లకు తిరుగుతుంది ఆమె చెప్పిన ఆయన. నాకేం చెప్పినావు? ఫస్ట్ వాళ్ళని రక్షించు, తర్వాత నాకు అడిగా అంటారు. చూడండి, మరి మనిషి ఎరగలేకపోతా ఉంటున్నాడు. ఏదో నా జీవితము, నా కాల జీవితము, నేను ఈ లోకంలో ఉన్నంత కాలం నా కాలం గడుపుకొని సచ్చే అవతల తక్కువ బుక్కులో అనుకుంటున్నాడు. అందరు కదా. నేను ఉన్నంత కాలము ఏదో నాకు దేవుని మందిరం దొరికింది, ఎవరో కట్టించినారు, ఎవరో పెట్టినారు, మందిరంలో ఉంటున్నా, ఇది ఆక్రమించిన దీన్ని ఉన్నంత వరకు నా కాలం గడుపుకుంటే చాలు. నా అవతల తక్కువ ఏమో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తక్కువ బుక్కుడు కాదు నాయన, నువ్వు సత్యగుడుక నేను ఆడ నీతో ఏం చేస్తా? మాట్లాడతా.
నేను అడుగుతా, నువ్వు చేసినది ఏందో, నీ ఫలితం ఏదో, నీ నీ యొక్క నడిపింపేదో ఆడబడికి నేను అడుగుతా లెక్క. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్కలో సరిగా ఉంటేనే నా పక్కన కూర్చుంటావు నాయన. నువ్వు లెక్కలో సరిగా లేకపోతే ఎక్కడ పోతావు? 4 అంతల పాలు, ఎక్కడ 4 అంతల ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం అది? అజ్ఞానత పురుషావత ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదంలోకి పోతాం మనం. గమనించావా? తెలుసుకున్నావా? దేవుని ఎరిగినావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా నీతోని? దేవుడు ప్రతిదినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎలాగుంటావంటే ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అన్ని విషయాల్లో లోబడి మనసుత్వం ఉంటుంది. దేవుడు రోజు మాట్లాడుతుంది. నిజమే కదా? మాట్లాడకపోతే పక్కన మరి స్నేహితుడు ఉంటాడు. ఎవరుంటారు? స్నేహితుడు ఉంటాడు. మరి మన పనులు 100 చేసి ఉంటాడు స్నేహితుడు. వాడు ఒకవేళ మనకి ఏదో ఒక సందర్భంలో ఎదురు మాట్లాడినాడు అనుకో, ఆ పనులు ఇచ్చిపెట్టి కూడా వాడు చేసిన పనులు మర్చిపోయి వీడు ఎవడో తెలియదు, నాకు ఇది సంబంధం లేదు అంటాడు. ఎవరంటారు? అది లోకస్తుడు అంటాడు. తాగుబోతూ తిరుగుబోతూ స్నేహితుని. యేసు ప్రభు స్నేహితుని ఏమన్నాడు? యేసు ప్రభు మనిషిని ఏమన్నాడు? నా స్నేహితులు అన్నాడు. ఎవరినన్నాడు? దేవుని యొక్క సేవకులని వీళ్ళు నా స్నేహితులు. యేసు ప్రభు మరి సృష్టికర్త అయిన దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అని నువ్వు దేవుని దృష్టిలో మరి దేవుని యొక్క అడుగుజాడులో ఉన్న నీవు మరి ఎదుటి వ్యక్తి చేసిన పని నీకు ఎత్తుకొని దించి మరి నడిపించిన పని కనపడదా? కనపడదా? ఆలోచన రాలేదా? అరే నాకు నన్ను ఎత్తుకొని దించినాడు కదా, అరే నేను దొడ్డికెళ్తే కడిగినాడు, ఒంటికి వచ్చి సల్లొచ్చినాడు అని తెలీదా? గ్రహింపు లేదా? సత్య ఎక్కడ పోతావు? సత్య ఎక్కడ పోతావు? సత్య ఎక్కడ పోతావు? లోకరాజ్యానికే, పాతాళానికే. కాబట్టి ప్రభు పిల్లలుగా ప్రభు పిల్లలు ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నిష్కలంకమైన జీవితం, నిర్దోషమైన జీవితం, పాపంలో చేరక ప్రత్యేకమైన జీవితం. అలాంటి జీవితంలో మరి అనుభవంలోనికి వచ్చి ప్రభు పిల్లలుగా ప్రభు బలలో చేసి పరిశుద్ధతలో ప్రభువును మహిమపరుస్తారు. దేవుడి వాటిని దీవించి